ఫ్రెండ్స్ మొత్తానికైతే IQ13 అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. డిసెంబర్ 3వ తారీఖున అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో అయితే ఈ IQ13 కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, బ్యాంక్ ఆఫర్స్, అలాగే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన IQ12 తో కంపేర్ చేసి IQ13 లో చేంజ్ చేంజెస్ ఏంటి, ఇలాంటి విషయాలు మొత్తం ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు IQ13 మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్, స్పెసిఫికేషన్స్, 12 తో కంపేర్ చేసి 13 లో చేంజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే IQ13 లో ఉన్న స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. తర్వాత IQ12 తో కంపేర్ చేస్తే 13 లో చేంజ్ చేసేయండి, అలాగే ప్రైస్, బ్యాంక్ ఆఫర్స్, వీటి కోసం అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ ఈ మొబైల్ మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.82 ఇంచెస్ మనకి 2K LTPO AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. అలాగే ఇందులో మనకి HDR10+ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 4500 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బట్ ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనం మొబైల్ యూస్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే ఉంటుంది. 2K డిస్ప్లే, అలాగే LTPO అయితే వస్తుంది. మనకి LTPO ప్యానల్ అయితే యూస్ చేస్తారు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు పీక్ లెవెల్ అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు సైజ్ కూడా 6.82 ఇంచెస్ సైజ్తో వస్తుంది. మీకు డిస్ప్లే బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. అలాగే మీకు క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 2K డిస్ప్లే. ఈ ప్రైస్ పాయింట్లో మీకు డిస్ప్లేకి అయితే మీరు ఏం వంక పెట్టాల్సిన అవసరం లేదు. మీరు 100% సాటిస్ఫై అయితే అవుతారు ఈ డిస్ప్లే నుంచి అయితే. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకోవాలి. పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం వీళ్ళు చాలా ఫోకస్ అయితే చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఈ మొబైల్స్ ఎక్కువ తీసుకొస్తారు. IQ అనేది మనకి ప్రైస్ తక్కువ పెట్టి మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు అయితే చూస్తారు. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంటే రెండో మొబైల్ అని చెప్పొచ్చు మన ఇండియాలో. ఫస్ట్ మొబైల్ చూసుకుంటే Realme GT7 Pro, అలాగే రెండో మొబైల్ చూసుకుంటే IQ13. కాకపోతే Realme GT7 Proతో కంపేర్ చేస్తే మనకి గేమింగ్లో కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది IQ13. ఎందుకంటే ఇందులో వీళ్ళ ఓన్ చిప్ అయినా సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ని యూస్ చేస్తారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే Q1 చిప్ యూస్ చేస్తారు మనకి IQ12లో. మనకి నెక్స్ట్ జనరేషన్ అయినా Q2 చిప్ని అయితే ఈ మొబైల్ యూస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మీకు Realme GT7 Proతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అంటే గేమింగ్లో. ఇందులో సేమ్ ప్రాసెసర్, కాకపోతే ఇందులో మనకి Q2 చిప్ ఉంటుంది. ఈ చిప్ అనేది మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బూస్ట్ చేస్తుంది. దీని కారణంగా మనకి గేమింగ్లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది Realme GT7 Proతో కంపేర్ చేస్తే IQ13లో. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి Qualcomm Snapdragon 8 Eliteతో వచ్చే మొబైల్స్లో ఇదే లోవెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, లోవెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు Realme GT7 Pro కూడా చాలా ప్రైస్ ఉంది. అలాగే ఇప్పుడు రాబోయే మొబైల్స్ కూడా మనకి ఈ మొబైల్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెడతారు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ Sony IMX921 ఈ సెన్సార్ని అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకి OS కూడా ఉంటుంది. అలాగే రెండో కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్, ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్కి అయితే యూజ్ అవుతుంది. ఇక మూడో కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ Sony IMX816 సెన్సార్ని అయితే యూస్ చేస్తారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా. అలాగే ఇందులో మనకి 2x వరకు అయితే మనం ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. 4x వరకు అయితే మనం జూమ్ చేసి లాస్లెస్గా అయితే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ మంచి కెమెరాలు అయితే యూస్ చేస్తారు, మంచి సెన్సార్లు అయితే యూస్ చేస్తారు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి రెండు వేరియంట్లు అయితే ఉంటాయి. 12GB ప్లస్ 256GB, అలాగే 16GB ప్లస్ 512GB. మనకి ఈ రెండు స్టోరేజ్ వేరియంట్లు అయితే వస్తాయి. ఇక మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా అని యూస్ చేస్తామని చెప్తున్నారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకి UFS 4.1 స్టోరేజ్ అయితే యూస్ చేస్తారు. మనకి ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అయితే మొబైల్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి ఈ మాత్రం అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మొబైల్ మనకి బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్యాటరీ అయితే కొంచెం చేంజ్ అయింది. సిలికాన్ యానోడ్ బ్యాటరీ అయితే యూస్ చేస్తారు. అన్నిట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ ఇందులో మనకి కొత్తగా తీసుకొచ్చారు బ్యాటరీని అయితే. ఈ మొబైల్ లో బ్యాటరీలో కొత్త టెక్నాలజీని అయితే యూస్ చేస్తారు. ఇక ఈ మొబైల్ మనకి IP69 రేటింగ్ అయితే ఉంటుంది, NFC ఉంటుంది. బట్ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక నెక్స్ట్ IQ12 తో కంపేర్ చేస్తే IQ13 లో చేంజ్ చేసేయండి. ఫస్ట్ డిస్ప్లే కోసం మాట్లాడుకుందాం. IQ12 లో చూసుకుంటే మనకి 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే ఉంటాయి. IQ13 లో మనకి 6.82 ఇంచెస్ 2K డిస్ప్లే ఉంటుంది. IQ12 లో మనకి 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. అలాగే IQ13 లో చూసుకుంటే మనకి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి పూర్తిగా చేంజ్ అయిపోతాయి. IQ12 చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, అలాగే Q1 చిప్ ఉంటుంది. IQ13 చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 8 Elite, అలాగే Q2 చిప్ యూస్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మాత్రం మీకు చేంజ్ అయిపోతుంది. అలాగే ప్రాసెసర్ మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి రెండు మొబైల్స్ లో. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి అయితే మనకి IQ12 చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో మనకి 2 50 మెగాపిక్సెల్, ఒకటి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. IQ13 లో మనకి 3 50
మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. IQ12 లో మనకి మోడో కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ ఉంటాయి. IQ13 లో మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి IQ12 లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీన్ని యూస్ చేసి మనం అయితే 1080p వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. IQ13 చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. దీని యూస్ చేసి మనం 4K వీడియోస్ కూడా ఫ్రంట్ కెమెరా యూస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ కెమెరాలో ఫ్రంట్ కెమెరాలో పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. బ్యాక్ కెమెరాలో మనకి మోడో కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ అయిపోతుంది IQ12 లో. IQ13 చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి IQ12 లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. IQ13 లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే IQ12 చూసుకున్న మనకి 5000 mAh బ్యాటరీ, అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IQ13 తీసుకున్న మనకి 6000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బ్యాటరీలో చేంజ్ ఏంటంటే మనకి 1000 mAh బ్యాటరీ అయితే IQ13 లో అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలాగే ఇందులో మనకి సిలికాన్ యానోడ్ బ్యాటరీ అయితే యూస్ చేశారు. మనకి IQ13 లో మనకి IQ12 చూసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీని యూస్ చేశారు. బ్యాటరీ పరంగా మనకి అడ్వాంటేజ్ అయితే IQ13 కి అయితే వెళ్తుంది. ఇక IP రేటింగ్ కూడా మనకి IQ12 చూసుకుంటే IP64 రేటింగ్ అయితే ఉంటుంది. మనకి IQ13 చూసుకుంటే IP69, అంటే ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ మనం వాటర్లో ముంచినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. IQ13 అయితే IQ12 వాటర్లో ముంచామనుకుంటే అది పాడైపోతుంది. IQ13 అనేది ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. అలాగే IQ12 చూసుకుంటే మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూస్ చేస్తారు. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అలాగే మనకి IQ13 చూసుకుంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే యూస్ చేస్తారు. బట్ మనకి అడ్వాంటేజ్ అయితే IQ13 కి అయితే వెళ్తుంది. ఇవి మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన మేజర్ చేంజెస్ అయితే IQ12 తో కంపేర్ చేస్తే 13 లో అయితే. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ IQ13 అయితే మనకి Android 15 తో అయితే వస్తుంది. ఇక ప్రైస్ కోసం మాట్లాడుకుందాం. ఇందులో అయితే మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. 12GB ర్యామ్, 256GB వేరియంట్ ఒకటి ఉంటుంది. అలాగే 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఒకటి ఉంటుంది. 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 55,000 అయితే పెట్టారు. అలాగే 16GB ర్యామ్, అలాగే 512GB స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే 60,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 3,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు IQ12 బేస్ వేరియంట్ చూసుకుంటే 12GB ప్లస్ 256GB మోడల్ అయితే మనకి 52,000 అయితే వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు అయితే 3,000 వరకు అయితే బోనస్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర IQ కానీ వివో కానీ మొబైల్స్, పాత మొబైల్స్ ఉంటాయి, వాటిని ఎక్స్చేంజ్ చేశారనుకోండి మీకైతే 5,000 వరకు అయితే ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీ దగ్గర IQ ఫోన్, వివో ఫోన్ లేకపోతే వేరే ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు 3,000 వరకు అయితే బోనస్ అయితే వస్తుంది. అంటే మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్కి వచ్చే వాల్యూ కంటే ఇంకొక 5,000 కానీ 3,000 కానీ ఎక్స్ట్రా అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఇచ్చే ఆఫర్లు అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ బోనస్. నార్మల్ వేరే బ్రాండ్స్కి అయితే 3,000 ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. వివో IQ బ్రాండ్స్కి అయితే 5,000 ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 5 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది IQ వెబ్సైట్లో, అలాగే అమెజాన్లో. మీరు ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక 12 months అయితే ఎక్స్టెండ్ అయితే వారంటీ అయితే పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి 1 year వస్తుంది కదా, ఇంకొక 1 year అయితే మనకి అడిషనల్ వారంటీ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలా వీళ్ళ IQ TWS 1E అనే ఒక TWS ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీకు ఫ్రీగా అయితే వస్తాయి. వీటి ప్రైస్ మీకు 1999 ఏమో చెప్తున్నారు. బట్ ఇవి కూడా మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ప్రీ ఆర్డర్ చేసుకోవడం వల్ల ముందే డిసెంబర్ 5 తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటలకైతే ప్రీ ఆర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు అమెజాన్లో కానీ IQ వెబ్సైట్లో కానీ ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఈ ప్రైస్కి కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు అని చెప్తాను. ఎందుకంటే మెయిన్గా ఈ మొబైల్లో మనకి Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చే మొబైల్స్ మనకి నెక్స్ట్ అయితే ఇంకా ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన Realme GT7 Pro కూడా ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ మొబైల్ ప్రైస్ అనేది మనకి బ్యాంక్ ఆఫర్లతో కలుపుకొని 52,000. ఒకవేళ మీ దగ్గర IQ వివో మొబైల్ ఎక్స్చేంజ్ చేసి మీకు 50,000 అయితే వస్తుంది. బట్ మీకు ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్ అయితే పెట్టారు. మన ప్రైస్ అగ్రెసివ్ అంటే 50,000 అంటే తక్కువ కాదు. కానీ ఈ పర్ఫార్మెన్స్కి, డిస్ప్లేకి, అలాగే ఈ మనకి ఇప్పుడు యూస్ చేసిన బ్యాటరీలో టెక్నాలజీకి మొత్తానికి అయితే ఈ ప్రైస్కి ఇది ఓకే అని చెప్పొచ్చు. IP69 రేటింగ్ వస్తుంది. కాకపోతే ఇందులో మిస్ అయింది ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇందులో అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే ప్యూర్ ఫ్లాగ్షిప్ అయితే ఇది. బట్ వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటైతే మిస్ అయింది నాకైతే అనిపిస్తుంది. బట్ మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పెసిఫికేషన్ వీడియోస్, అలాగే కంపారిజన్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.